ప్రార్థన చేస్తారా? ఇక్కడ అన్నం పెట్టారు ప్రార్థన ఎవరు చెప్తారు? మనసులో అనుకుంటాం సార్. బ్రహ్మార్పణం బ్రహ్మహవే బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం సహనా భవతు భునక్తు వీర్యం కరవావహై తేజస్వి నామదీతమస్తు విద్విషావహై ప్రాతఃకాల భోజనం ప్రారంభః. అరే మన ట్రైబల్ నెంబర్ అయితే మొన్న ఎందుకు అవుతుంది? ఏ రోజు ఆ రోజు ఈ రోజు మంచిగా లేదు అనుకో, తెల్లారి పెంచాలా దాని క్వాలిటీ. నేను వాడని తీసుకున్నది 2 నెలలు అవుతుంది. నిన్న తీసుకుని ఈ రోజు మంచిగా ఉండాలి. నువ్వు 2 నెలల గురించి చెప్పకు. చేస్తా సార్. నువ్వు నిన్న తీసుకున్న చార్జ్ ఈ రోజు మంచిగా ఉండాలంటున్నా. ఓకే సార్, ఓకే ఓకే సార్. రోజు రొటేషన్ మంత్లీ రొటేషన్ అవుతారా? ఎన్ని రోజులకు? కాదు కాదు సార్, కాదు మేడం. ఎఫ్ఎస్సిగా నాకు మొన్న ఇచ్చిండ్రు. ఇక నా రికార్డ్ ఏమో మే నెలలో ఉంది మేడం. అప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటట్టుగా మంచి ఖచ్చితంగా సార్ మేడం, ఖచ్చితంగా. అట్లేం కాదు. పిల్లలు వచ్చినా నేను ఇలాంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు అంతా చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది. కొంతమంది వాటిని ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మరి అనేక రకాల విష ప్రచారం చేస్తూ, మరి కొంతమంది స్కూళ్ళలో వచ్చేసి ఒక వయలేషన్ చేద్దామనే ఆలోచనతో ప్రభుత్వాన్ని బద్దం చేసే గుట్ట పనుతున్నారు. అట్లాంటి శక్తులు మీరు ఎవరు కూడా హాస్టల్లో కావచ్చు, స్కూళ్ళలో అలౌ చేయకుండా మీరు కూడా కంపల్సరీ ఇన్ టైంలో అందరూ కూడా వచ్చేటట్టు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు తప్పకుండా ఫుడ్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కంపల్సరీ వాళ్ళకి మెనూకు సంబంధించిన విషయంలో ఏ చిన్న నెగ్లిజెన్స్ అయినా, ఏదైనా ఫుడ్ పాయిజన్ అయినా, ఇంకేమైనా తప్పకుండా కన్సల్ట్ హెడ్ మాస్టర్ కావచ్చు, వార్డెన్ కావచ్చు బాధ్యులు అవుతారు. కంపల్సరీ మీరందరూ కూడా తప్పకుండా పిల్లల విషయంలో నెగ్లిజెన్స్ చేయకండి. తిండి 2 అంశాలు, తిండి అదేవిధంగా ఎడ్యుకేషన్, ఈ 2 అంశాలకు ప్రత్యేకమైన దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సీతక్క గారు కొంత మీకు చెప్తారు.